నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కారణజనుడు యుగ పురుషుడు ఎన్టీఆర్ స్ఫూర్తివంతమైన సంస్కరణలే నేటి కూటమి పాలకులకు ఆదర్శం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సామాజిక ప్రయోజన సేవలతో స్వర్గీయ ఎన్టీఆర్ కు తెలుగు తమ్ముళ్ల ఘన నివాళి. సుఖవంతమైన జీవన గమనానికి నడక దినచర్యలో భాగం కావాలి. వాకర్స్ క్లబ్ వార్షికోత్సవ సభలో పేర్కొన్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వక్ఫ్ బోర్డు ఆస్తులను ముస్లింస్ ప్రయోజనం కోసమే పాలకులు వినియోగించాలి. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తీర్మానం కన్వీనర్ ఖలీల్. 4 గోడలకే పరిమితమయ్యే కాంగ్రెస్ పార్టీ కుటీర రాజకీయాలకు చరమగీతం పాడిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం మార్కెట్ సెంటర్లోని నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, రాష్ట్ర టీడీపీ నాయకులు కత్తెర సురేష్ కుమార్ దంపతులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ద్వారా నాటి కాంగ్రెస్ కుటీల రాజకీయాలను ప్రక్షాళన చేసిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని అన్నారు. పార్టీ జెండాలోని అజెండాను చాటి అధికారం చేపట్టగానే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలు మెచ్చిన పాలన చేశారని, సామాన్యుడికి రాజకీయం నేర్పారని, తద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలను విద్యావంతులు వివిధ విభాగాల ద్వారా సామాజిక సేవ చేస్తున్న మేధావులని కొత్త వ్యక్తులను రాజకీయ రంగానికి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ఒక బాపూజీ, ఓ మదర్ తెరిసా, ఓ ఎన్టీఆర్ సమాజాన్ని ప్రభావితం చేసిన మహనీయులని వారిని నిత్యం స్మరించుకోవాలన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2049 దిశగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సరికొత్త ఆవిష్కరణ నెలకొల్పుతున్నారని అన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ను ముందు వరుసలో నిలిపేందుకు కూటమి పాలక కృషి చేస్తోందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పాట్లో కూడా ఎన్టీఆర్ నాడు కీలకంగా వ్యవహరించారని, ఆ మహనీయ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే పాలకులకు అండగా ఉండాలన్న భావనను ఎమ్మెల్సీ ఆలపాటి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా మాట్లాడుతూ కళాకారుడిగా, ప్రజానాయకుడిగా ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన మహానుభావుడని అన్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ అని, నాటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ ఫలాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దు, సీదర వెంకట పూర్ణచంద్, పెండెల సుబ్బారావు, అక్కిశెట్టి వెంకట్రావు, అన్నం పిన్నారావు, బోయిపేట అరుణ, కోగంటి రోహిత్, షేక్ సుఫానీ, దేశు యుగంధర్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీను తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ రోజున ఉన్నటువంటి కుటీల రాజకీయ నీతిని ఎండగట్టినటువంటి మార్గదర్శకుడు నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు ఒక పవిత్రమైనటువంటి అర్థాన్ని, నిర్దేశత్వాన్ని మార్గదర్శకుడయ్యాడు భారతదేశ రాజకీయాలకి అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. 4 గోళ్ల మధ్యలో ఉన్నటువంటి రాజకీయాన్ని నలుగురు మధ్యలోకి తీసుకొచ్చి నలుగురితో కలిసి ఉండటమే రాజకీయం, నలుగురు కోసం ఆలోచించడమే రాజకీయం, నలుగురికి సేవ చేయటమే రాజకీయం, 4 గోళ్ల మధ్యలో కాదు నీ రాజకీయం అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో కూడా చెప్తాను, ముగ్గురు వ్యక్తులు నాకు ఈ భారతదేశంలో కనపడేది, ప్రపంచంలో కూడా కనపడేది. ఒకళ్ళు పూజ్య బాపూజీ, శాంతి కపోతానికి ఎవరయ్యా మార్గదర్శకుడు అంటే పూజ్య బాపూజీ. మన మహాత్మా గాంధీ గారు మన జాతి పిత. అలాంటి శాంతి కపోతం గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి బుద్ధుడి తర్వాత ఆయనే అని చెప్పి నా యొక్క ఆలోచన. మరి అంతేకాకుండా రెండోది, పని చేయటం అంటే నిస్వార్థంగా చేయటం అంటే మాట్లాడే పెదవుల కంటే పనిచేసే చేతులు మిన్నా అని చెప్పినటువంటి మహోన్నతారాలు మదర్ తెరిసా గారు. మరి ఇంకో రకంగా చెప్పాలంటే సంస్కరణ, పేదవాడి యొక్క బెత్తెడు పొట్టకి గుప్పెడు అన్నం పెట్టడమే ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్పడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వరల్డ్ డాక్యుమెంట్ 2020 వెళ్ళిపోయింది, మళ్ళీ వరల్డ్ డాక్యుమెంట్ 2047 వస్తూ ఉంది. వికసిత్ భారత్ కానీ, స్వర్ణాంధ్ర రాష్ట్రం కానీ, వీటిలో పొందుపరిచిన అంశాలని మనం గమనించినట్లయితే పేదరికాన్ని పోగొట్టాలంటే ఏ రకంగా ఉండాలి, కూడు గుడ్డ నీడ అనేది కల్పించాలి ప్రతి ఒక్క పేదవాడికి అని చెప్పినటువంటి ఆనాటి మాట అన్న నందమూరి తారక రాముడి యొక్క మాట ఈనాడు ఆచరణాత్మకంగా అమలు చేయాలనే ఆలోచన ఈనాడు ప్రపంచం మొత్తం కూడా ఉంది అనే దానికి ఈ రోజున మార్గదర్శి. ఎవరు చేసినా, ఎవరు అభివృద్ధి చేసినా మరి ఆయన అడుగుజాడుల్లో ఆయన ఆత్మగౌరవానికి నిదర్శనం అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఉంది. ఎవరయ్యా అంటే
ఈ కూటమి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజుకి కూడా 30 సంవత్సరాలు చనిపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారని చెప్పాలి. పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసి వారు ఎవరికైతే మరి ఇళ్ళు లేవో వారికి ఇళ్ళని కట్టించడమే కాకుండా రోటీ కపడా మకాన్ అని వారు పేద ప్రజలకు రెండు రూపాయలకే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆహారం లేకుండా బియ్యం కొనుక్కొని స్థితిలో ఉన్నారో వారికి మరి కేజీ 2 రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఎన్టీ రామారావు గారిది. నటుడిగా నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణ జన్ముడని 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వర్ధంతి వేళ అన్నదాన సేవలతో నివాళులర్పించారు. ఆదివారం 4వ వార్డులో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వార్డు కౌన్సిలర్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎడ్లపాటి వెంకటరావు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదే సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షులు వట్టికుటి సుబ్బారావు, గుమ్మడి ప్రసాద్, బాబా రహీం ఖాన్, డాక్టర్ శేషగిరిరావు, బొల్లపల్లి రవీంద్ర ప్రసాద్, మల్లనేని మదన్, శాఖమూరి కిషోర్, అడుసుమిల్లి చంద్రం, మాదల వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి రజనీకాంత్, మాదల సాయి కిరణ్, చల్లపల్లి అశోక్ కుమార్, పిన్నమనేని కోటేశ్వరి, వాసిరెడ్డి చిన్న, సమిడిపేరు గోపి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ అన్నగారి వర్ధంతిని ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు అలాగే ఆ మహనీయుడు చేసిన కార్యక్రమాలు ఈ రోజు కూడా అందరూ చెప్పుకునేటట్టు చేసిపోయారు. కాబట్టి ప్రజలందరి కోరిక ప్రకారం ఆయనకి భారతరత్న అనే ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్. అది కూడా మనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, ఆ మహానుభావుడి సేవలో శిరస్మాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి ఎన్టీఆర్ గురించి ఒక్క మాట 2 మాటలు చెప్పుకోవాలంటే ఆయన ఆంధ్రుల తెలుగు వాళ్ళ జాతి గౌరవాన్ని ఢిల్లీలో అంతకుముందు తాకట్టు పెట్టబడినటువంటి నాయకుల నుండి కాపాడబడి తెలుగు వాళ్ళను ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి భారతదేశానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి. అంతకుముందు మనందరినీ కూడా మద్రాసి అని పిలిచేవాళ్ళు. అంటే తెలుగు రాష్ట్రం ఉన్నదని ఎవరికి ఉత్తర భారతదేశానికి కానీ మిగిలిన భారతదేశానికి కానీ తెలిసేది కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చి 1982లో ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలనే కారణంతోనే వచ్చి పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గౌరవించి ఢిల్లీ వాళ్ళకు కూడా మన భారతదేశంలో తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పేసి తెలియజేసిన గౌరవనీయులు మన ఎన్టీ రామారావు గారు. ప్రజలకు మెరుగైన పాలన అందించిన చరిత్రకు సాక్ష్యం స్వర్గీయ ఎన్టీఆర్ కాగా నేడు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో సాధిస్తున్న అభివృద్ధి వర్తమానమని, లోకేష్ బాబు నాయకత్వంలో భవిష్యత్తు స్వర్ణ యుగమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ వర్ధంతి వేళ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో స్వచ్ఛంద రక్తదానం శిబిరం ఏర్పాటు చేయగా 52 మంది యువత రక్తదానం చేశారు. ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి విభాగం డాక్టర్లు రాధా రక్త బృందం 52 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రక్త సేకరణ చేసిన డాక్టర్లను శాలువాతో సత్కరించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, సుపరిపాలనకు ప్రజాసేవకు పునరంకితమైన ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ రక్తదానం చేయడం ఉదాహరణమన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ను గడిచిన 30 ఏళ్లుగా నిత్యం స్మరించుకుంటున్నామని, ఎన్టీఆర్ అంటే యుగ పురుషుడని అన్నారు. పలువురు టీడీపీ నాయకులు మీడియా ముఖంగా ఎన్టీఆర్ విశిష్టతను వివరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మహమ్మద్ కుద్దూస్, జనాదల్ మహేష్, కోగంటి రోహిత్, వసంతం, అశోక్వర్ధన, ఈదర వెంకట పూర్ణచంద్, రావి చిన్ని, గుమ్మడి భావన, పర్చూరు రమ్య, కౌన్సిలర్ దివి అనిత, బోయపాటి అరుణ, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా
తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసిన నిర్వాహకులకి, మరి ముఖ్యంగా యూత్ అండ్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోనీ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది. మరి అలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 52 మంది చేత రక్తాన్ని ఇప్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజాసేవే పరమావధి, సమాజమే దేవాలయం, సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనే ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున యువత, విద్యార్థి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారో రాధా గారు, ఆ తర్వాత రత్న గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు లాగా ఉంటాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఫోటోలో పెట్టుకొని దేవుడిగా ఆరాధించినటువంటి అలనాటి నటుడిగా, తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కేవలం 9 మాసాల కాలంలోనే పార్టీని ఆరోపించింది కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి 211 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేదవాడి పొట్టకు ఇప్పుడు అన్నం పెట్టాలి, పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అనేదే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ప్రభుత్వంలో అధికారికంగా వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాల్ని రాజకీయంగా పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆనాడు పార్టీ పెట్టింది కాకుండా దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీకి ఇవాళ 1 కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిందో 44 సంవత్సరాల నుండి మహానుభావుడిని ఎక్కడ కూడా మనలో లేడు, మనతోనే ఉన్నాడనే విధంగా ఆయన సజీవంగా ఉంచినటువంటి ఇంత పెద్ద కుటుంబం అందరి తరఫున కూడా మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్. మరి గతంలో మనం చూసాం, రాజకీయం అంటే ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ కొంతమంది పెద్దలకే పరిమితమై ఆ ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు చెప్పిన వాళ్ళనే రాజకీయంగా ఎన్నుకోవడం జరిగేది. కానీ ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా రాజకీయం అనేది నేర్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పటి వరకు కరుడు కట్టినటువంటి నిరంకుశ పాలన ఉన్న కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొట్టినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ విధంగా చూసినట్లయితే అన్న నందమూరి తారక రామారావు గారు పేదల పక్షపాతి అనే దానికి మరి ఆనాడే కూడు గుడ్డ నీడ పార్టీ పతాకంలోనే ఏర్పాటు చేసుకొని మరి పేదవాడి గూడుగా ఒక పూరి గుడిసెని, అదేగా కార్మికుల గుర్తుగా ఒక చక్రాన్ని, అదేవిధంగా రైతుల గుర్తుగా ఒక నాగలిని ఏర్పాటు చేసి పార్టీని ముందుకు నడిపిన నేత అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజా గారు ఆధ్వర్యంలో 52 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల 52 మెంబర్స్కి మనము లైఫ్ సేవ్ చేసినట్టు అవుతుంది. మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పూర్ పేషెంట్లకి, ప్రెగ్నెన్సీకి, తలసీమియా పేషెంట్లకి, డయాలసిస్ పేషెంట్లకి యూజ్ చేస్తామండి. ఈ బ్లడ్ కలెక్షన్ చేసినవన్నీ మళ్ళీ మనం హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అన్ని టెస్టులు చేసి రెడీ చేసి మళ్ళీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మన దగ్గర హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తాము. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తామండి. దైనందిన జీవనంలో ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం నడకను సాధనంగా కొనసాగించడం ద్వారా శారీరక, మానసిక వికాసంతో ఆరోగ్యం పరిడవిల్లుతుందని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వాకర్స్ క్లబ్ వార్షికోత్సవ సభలో పేర్కొన్నారు. స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్ సమావేశపు హాల్లో
ఆదివారం వాకర్స్ క్లబ్ 26వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిత్యం జీవన గమనంలో అనేక శారీరక మానసిక రుగ్మతలను అధిగమించేందుకు నడక ఎంతగానో దోహదపడుతుందని వాకర్స్ క్లబ్ ద్వారా నడకను ప్రోత్సహించే విధానం అభినందనీయమని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళలు వృద్ధులు సైతం ఆరోగ్య పరిరక్షణకు నడకను సమయపాలనతో కొనసాగించడం ఎంతైనా అవసరమన్నారు. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ వాకర్గా కురుగంటి ఆంజనేయులు, ఉత్తమ మహిళా వాకర్గా డాక్టర్ వెలువోలు ఇందిర, ఉత్తమ యోగా సాధకురాలుగా ఏ వెంకట సుజాతలను క్లబ్ కార్యవర్గం సత్కరించారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం, కార్యదర్శి అభిషేక్ తదితర సభ్యులు పాల్గొన్నారు. మంచిని మాత్రమే పంచుతూ మరి శివుడే గర్వాన్ని దాచుకున్నాడు. క్షీరసాగర మరణం జరిగినప్పుడు ఫస్ట్ వచ్చింది గర్వాన్ని కదా, గొంతులో దాచుకున్నాడు కదా, దాచుకొని కదా మరి కిందకి అమృత భాండాగారాన్ని అందించాడు. వచ్చినప్పుడు చదువుకున్నాడు. కానీ మనిషిగా మనం ఏమి దాచుకోం. ఇందాక మా మాతృదేవత మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో మేము ఎప్పుడు మాట్లాడుకునే సొసైటీ గురించే మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలో మాట్లాడుకున్నాం. ఇంతే. ఆ మాట్లాడుకునే క్రమంలో ఒకసారి ఒక లో స్టేజ్లో నాతో మాట్లాడి ఇట్లా ఎవరో తప్పుగా మాట్లాడినప్పుడు ఏదో నాకు అన్నప్పుడు నాకేమనిపించిందంటే, ప్రతి మనిషికి ప్రతి జీవికి భూమి మీద ఉండే ప్రతి జీవికి విసర్జన క్రియ ఇది జరుగుతూ ఉంది. అంతేగా? ఎవరైనా ఇది కరెక్ట్గా ఒప్పుకోవాల్సిందేగా. విసర్జన క్రియ అనేది కింద నుంచి నడుము కింద భాగం నుంచి జరుగుతూ ఉంటుంది. ఏమైనా జరగండి. తప్పుగా మాట్లాడేవాళ్ళు పై నుంచి విసర్జిస్తున్నారు అన్నారు. ఇదేం లేదు ఇందులో తప్పుగా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కోసం నడవండి, నడిపించండి. ఇది మన యొక్క స్లోగన్ మనకి దీంట్లో. కనుక ఇంతమంది ఒక చోట కలవడం అంటేనే ఎంతో ఆరోగ్యం ఉంటుంది. మనకు ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకుందాం. అరగంట సేపు బయట మనం అందరం నిలబడి కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి, ఛానల్ ఏం చూసి మిమ్మల్ని మాట్లాడుకున్నాం మనం. అదే మనకి ఒక బలం. ఒక 4 రోజులు పనికి వస్తుంది మనకి ఆ ఉత్సాహం. అందువల్ల ఇలాంటి సమావేశాలు మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా ఉండండి సమావేశాలు. తర్వాత మనకి ఏమి రూపాయి ఖర్చు లేనటువంటిదండి. డాక్టర్ దక్షిణామూర్తి గారు ఎప్పుడు చెప్తారు, ఏ డబ్బులు పనిలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి, కానీ నడకకి ఫీజు లేదు. చక్కగా మనం నడవచ్చు. మన సమయం ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు నడుచుకోవచ్చు మనం. కనుక నడకే కాకుండా నడకతో పాటు చిన్నపాటి వ్యాయామాలు అవకాశం ఉంటే చిన్నపాటి వ్యాయామాలు కూడా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. మన చేతుల్లో ఉంది ఆరోగ్యం అనేటువంటిది అని తెలియజేస్తూ, అలాగే ఇంటి పని కూడా మన తల్లిలాగా ఆయన సమర్థిస్తారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అలా మరి 3వ తరగతి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఎప్పుడు ప్రశ్నార్థకంగా ఉంటే ఆ ప్రశ్నని కంప్లీట్ చేయడానికి తెనాలికి నా కోసం వచ్చిన అంటే మనందరూ తహసీల్దార్ గారు, నా బిడ్డ, నా కుమారుడు అయిన గోపాలకృష్ణ గారండి. అలాగే 4వ స్తంభం వచ్చేటప్పటికి నా స్టాఫ్ దాదాపు 30 ఏళ్ల దగ్గర నుంచి కూడా 32 ఏళ్ల దగ్గర నాతో ప్రయాణం మొదలు పెట్టారండి. వాళ్ళకి ఆ రోజు నేను ఇచ్చింది 300-400 జీతమే. కానీ వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే నన్ను హాస్పిటల్ని అలాగే నా సేవని వదలకుండా నిరంతరం. నేను ప్రత్యేకించి చెప్పవలసింది ఎవరికి లేదు. ఇక్కడ వాళ్ళందరూ వాకర్సే కాబట్టి వాకింగ్ చేయని రోజు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతామండి. మేమిద్దరం వెళ్తాం, నేను మా హస్బెండ్ కూడా. ఈ వాకింగ్ చేయడం వల్ల వచ్చిన ఆరోగ్యం కానీ సంతోషం కానీ చాలా ఎక్కువ అనేది చెప్పవచ్చు. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా చేస్తానండి. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా అందరికీ కూడా ఏదైనా చేయగలిగిన సేవ అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాను. వక్ఫ్ బోర్డు స్థిరాస్తులు ముస్లిం సమాజ ప్రయోజనం కోసం ఉపయోగపడాలని, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వేరే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించరాదని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ తీర్మానించింది. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ చంద్రమౌళి భవన్ కళ్యాణ మండపంలో ఆదివారం ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ సంస్థ కన్వీనర్ ఖలీల్ అధ్యక్షతన నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్న సమావేశంలో 4 ప్రధాన అంశాలను సమావేశంలో తీర్మానించారు. సమావేశం అనంతరం తీర్మానించిన అంశాల వివరాలను కన్వీనర్ ఖలీల్ మీడియాకు వివరించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంత చేయలేదని, ముస్లిం సమాజ ప్రయోజనాలకే వినియోగించాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల ప్రచారంలో ముస్లిం వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తెనాలి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని అంశాలను సమావేశంలో సభ్యులు తీర్మానించారని ఖలీల్ తెలిపారు.
ఈ సమావేశంలో గౌస్ బాషా, ఆదాం సాహెబ్, షేక్ సలాం, కరీముల్లా, మెమన్ బాషా, మాజీ ఎంపీటీసీ కరీముల్లా ఖాన్, బాబా రహీం ఖాన్, షబ్బీర్ బాషా తదితర సభ్యులు పాల్గొన్నారు. మల్లాయపాలెంలో ఉన్నటువంటి చిన్న మల్లాయపాలెంలో ఉన్నటువంటి 250 ఎకరాలు, గనిగిపూడిలో ఉన్నటువంటి 150 ఎకరాలు, మొత్తం 400 ఎకరాలు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎయిర్పోర్ట్ పెట్టాలని, కొన్నిసార్లు రకరకాలుగా అనేక పరిశ్రమలు పెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1,75,000 ఎకరాలు భూమి ఉండేది. అది విడిపోయిన తర్వాత 85,000 ఎకరాల భూమి మన ఆంధ్రాకి వచ్చింది. అందులో 30,000 ఎకరాలు అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. మిగతా 50,000 ఎకరాలు ముస్లిం ప్రజానీకాని కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, వాళ్ళ మహిళల్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళ ఆ ఫలాలు వాళ్ళకి దక్కాలనేటువంటి ప్రయత్నంలో ఆ రోజు దాతలు ఇస్తే దాన్ని ముస్లింల నోటి దగ్గర నుంచి కొట్టేసేసి అది ప్రభుత్వ అభివృద్ధికి అని చెప్పి వేరు పేర్లతో దాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని ఖండిస్తూ ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వటం, అదే రకంగా దుల్హన్ స్కీమ్ ప్రేమలో 50,000 రూపాయలు నగదు ఇవ్వటం, మరి లోన్స్ ఇవ్వటం, దుకాన్ మకాన్ ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అమలు పథకం కూడా అమలు లేనటువంటి పరిస్థితి. మరి లోన్స్ ఇస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడ లోన్ ఇచ్చిన పాపాన పోలా ఇంతవరకు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు నిలబెట్టడం లేదు? మైనారిటీకి చెందినటువంటి భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడం చట్టం ఉంది కాబట్టి వెంటనే ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎందుకు ఆ యొక్క నోటిఫికేషన్ విరమింపజేయలేకపోతున్నారని చెప్పేసి ఈ సమావేశం ద్వారా మేము రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారిని ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీల సంక్షేమం కోసం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ క్యాబినెట్ అయితే మీరు మంత్రిగా ఉన్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ సంక్షేమం కోసం మీరు చేసిన ఖర్చంతా అనేది కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాం. తెనాలి విజయవాడ రహదారిలో కటవరం వంతెన వద్ద ఉన్న సమస్యలపై R&B అధికారులు మొద్దునిద్ర వీడి చర్యలు చేపట్టాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా భద్రతా చర్యలుగా సైడ్ వాల్ నిర్మాణం చేపట్టాలని హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ సామాజిక సమస్యపై స్పందించారు. విజయవాడ తెనాలి రహదారిలో కటవర వంతెన వద్ద 4-వే మార్గం ఏర్పడ్డాక వంతెనకు తూర్పు వైపున సైడ్ వాల్ పరిస్థితిని గుర్తించిన క్రమంలో ఆదివారం హైకోర్టు న్యాయవాది పెరికల్ డానియల్ క్షేత్రస్థాయిలో మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించారు. R&B అధికారులు సైడ్ వాల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగాక దిద్దుబాటు చర్యలు కాకుండా ముందు జాగ్రత్తగా సైడ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. అదేవిధంగా VSR కళాశాల రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఫైకస్ పార్క్ సుదూరంగా అభివృద్ధి చేయడం పట్ల పాలకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేములపల్లి శ్రీనివాస్, గజ్జ శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అటు నుంచి వస్తూ ఉంటాయి, ఇది 1 వే, అటు నుంచి వస్తూ ఉంటాయి, ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అలాగే తెనాలి వెళ్ళే వాళ్ళు అటు నుంచి వెళ్తూ ఉంటారు. మరి అటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కనీసం అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేవి మనకు తెలియకగా జరిగేది. యాక్సిడెంట్ మీన్స్ సడన్గా జరిగేవి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఎవరైనా వస్తే దాన్ని తప్పించబోయి, లేదా కొత్త డ్రైవర్లు వస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు ఇక్కడ కొంచెం అటు వెళ్తాం కదా ఏదన్నా అని చెప్పేసి అటు వస్తే అటు నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందండి? అసలు ఏమైనా ఉందా? ఎందుకు దీని గురించి R&B వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా మాకు తెలియదు. వీళ్ళు పడటమే కాకుండా ఈ కారు బైక్ ఏదో ఒకటి వీళ్ళు కింద పడటమే కాకుండా అటు నుంచి ఆటోనో కారు చేస్తూ ఉంటుంది, దాని మీద పడిపోతే వీళ్ళకే నష్టం, వాళ్ళకే నష్టం. అంటే ఏదో ఒకటి జరిగిన తర్వాతే మీరు కళ్ళు ఓపెన్ చేస్తారా? అప్పటిదాకా ఏం చేయరా? కాబట్టి అర్జెంటుగా మీరు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాక్సిడెంట్లు జరగడానికి చాలా అవకాశం ఉంది. ఇటువైపు నుంచి బ్రిడ్జి మీద నుంచి వచ్చేటప్పుడు ఇటువైపు అటువైపు వెహికల్స్ కనపడవు. అదేవిధంగా ఇక్కడ మార్జిన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒక వెహికల్ కానీ ఎడం వైపున పడిపోతే అటువైపు నుంచి వచ్చే బండికి కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈ రోడ్లు కూడా వెడల్పు చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇక్కడ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్ టైంలో
ట్రాఫిక్ ఉండే సమయంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వేరే ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు కింద పడటమే కాకుండా కింద డౌన్ రోడ్లో వెళ్ళేటటువంటి వ్యక్తుల మీద పడడం జరుగుతుంది. ఆ వెహికల్స్ కూడా ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో ఆర్ఎన్బి వారు ఇమ్మటే స్పందించాలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏంటంటే బ్యానీ గారు ఐడెంటిఫై చేసినటువంటి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కూడలిలో అర్జెంటుగా అవుట్ పోస్ట్ దాని పోలీసు వారు ఏంటంటే చిన్న ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ట్రాఫిక్ మీద అవగాహన లేకపోవడం వల్ల అత్యంత స్పీడ్గా ఆ రోడ్లో 4 రోడ్ల కూడల్లోకి రావడం జరుగుతుంది. అక్కడ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటిది ప్రజలు చెప్పడం జరుగుతోంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే ఆర్యోక్తిని స్ఫూర్తిగా తీసుకుని కంటి చూపు సరిగ్గా లేక వృద్ధాప్యులు ఇబ్బంది పడేవారికి కంటి చూపు కల్పించే దిశగా స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఉచిత నేత్ర వైద్య సేవలు ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి కార్యవర్గం అభినందనీయులని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్ శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి వారి ఆధ్వర్యంలో గోడవల్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రం నేత్ర వైద్య నిపుణులచే ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల వారు నేత్ర వైద్య పరీక్షా సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తొలుత ఎన్టీఆర్ చిత్రపటం చెంత పూలించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జీవనశైలి నటుడిగా ప్రజానాయకుడిగా ఆయన సాధించిన విజయాలను పార్టీ వాణిజ్య విభాగం నాయకులు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మీడియాకు వివరించి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. పేద వర్గాలకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించే తీరును ప్రశంసించారు. రోటరీ ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షుడు రావి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి నిధులెత్తుమన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు కొత్త అర్థం చెప్పారని, విలువలకు పెద్దపీట వేశారని, ప్రజలకు మెరుగైన సంక్షేమం చేరువ చేసిన ఆద్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. వారి బాటలో కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో ముందుకు తీసుకువెళ్తోందని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. కార్యక్రమంలో రోటరీ ఆంధ్ర ప్యారిస్ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబు, కోశాధికారి ముక్కమ్మల మధుబాబు, టీడీపీ తెనాలి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కోగంటి రోహిత్, గణేష్, యూత్ వీరవల్లి మురళి, ఆలపాటి వెంకటరామయ్య, రేపల్లి సుభాని, షేక్ సుభాని, నల్లూరు వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్ తదితర పార్టీ శ్రేణులు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ వారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే రీతిలో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అయితేనేమి, సుల్తానాబాదు పక్కన అంగలగూతురు పరిసర గ్రామాల నుంచి ఎంతమందో కళ ఇబ్బందులు ఉన్నాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వందలాది మంది కళ్ళ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వారికి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతుంది. వారికి ఒక డేట్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోడవల్లిలో వారికి శుక్లం ఆపరేషన్లు చేయించి ఉచితంగా పంపిస్తారు. అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి అన్నగారు అంటేనే ఈ మన ఆంధ్రప్రదేశ్కి ఒక రూపురేఖలు మార్చిన మహోన్నతమైన వ్యక్తి. అసలు పేదలు ఎక్కడున్నారో వారికి ముఖ్యంగా పేదలకి ఇష్టమైన గుడిసె, అట్లానే కార్మికులకు గుర్తుగా కార్మిక చక్రం, కర్షకులకు గుర్తుగా నాగలి మూడిటిని కలిపి ఒక పార్టీ గుర్తు చేసుకుని, అట్లాగే వీరందరూ వాడే వాహనం సైకిల్, ఆ సైకిల్ గుర్తు మీద ఎలక్షన్కి వెళ్ళి ఒక ప్రభంజనం సృష్టించిన అన్న తారక రామారావు గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పేద ప్రజలకి పక్కా గృహ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా గృహ నిర్మాణం చేపట్టి వారందరికీ గౌరవించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అందుకనే బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఎవరైనా కూడా ఆయన్ని మర్చిపోలేకుండా ఈ రోజుకి కూడా ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారంటే ముఖ్య కారణం అన్న నందమూరి తారక రామారావు గారిని, ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటూనే ఆ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా అభిమానించడం జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది ఆయన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి సంస్కరణలు, అనేక రకమైన కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొందిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అందులోనూ ఆయన వర్ధంతి రోజున ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటం, ఆయన అడుగుజాడల్లో కూడా మేము ఎంతైనా వృతాభక్తిగా కొంతైనా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రజలందరూ ఆదరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఖండాతరాలకు చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు భావితరాలకు ఆదర్శమని టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఎడ్లపాటి వారి సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ప్రజానాయకుడిగా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా పేద వర్గాలకు అందించిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. శాఖమూరి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిసిమలి చంద్రం, శాఖమూరి కిషోర్, డాక్టర్ ఆదినారాయణ, వాసిరెడ్డి చిన్న, వీరబాబు, పెమ్మసాని వెంకటేశ్వరరావు, నన్నబిరెడ్డి బసవపూర్ణయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చనిపోయి ఈ రోజుకి 30 సంవత్సరాలు అయిందండి. ఎన్టీఆర్ ఘనత నలుమూలలా కీర్తి పతాకాన్ని ఎగరవేస్తుంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల అభిమానాన్ని చాటి చెప్పిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కిందండి. ఆయన వేసిన విత్తనం తెలుగు జాతి మహావృక్షంలా పెరిగి ఇవాళ చంద్రబాబు నాయకత్వంలో విరాజిల్లుతుందండి. ఎన్టీఆర్ అన్న జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్నగారికి పూలమాల వేసి సన్మానించడం జరిగినది. ఆయన పార్టీ పెట్టి సినిమాల్లో అట్లానే రాణించారు. పార్టీ పెట్టి అదేవిధంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక సంచలనం సృష్టించారు. అదేవిధంగా జరగాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం మనం ఇలానే చేయాలని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని, ఆ పద్ధతిని మార్చుకోవాలని, తిరిగి ఆ పథకాన్ని అమలు చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివ్ డిమాండ్ చేశారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరును, కేటాయించిన నిధులను అమలు చేసిన తీరును వివరించారు. ప్రధాని మోదీ గ్రామీణ రైతు కూలీల పొట్టగొట్టే తీరుగా ఉపాధి హామీ పథకం తీరును మార్పు చేయడం, చట్టం చేయడం వల్ల జరిగే నష్టాన్ని గురించి వివరించారు. పథకం యథాతథంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఎన్ఎం సుధీర్ ప్రమాణ స్వీకారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్నందున పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతి పౌరులు గుంటూరు పార్టీ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, శివరామకృష్ణ ప్రసాద్, పెనుగొండ శివప్రసాద్, స్టీవెన్ బాబు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో కూలీల యొక్క రేట్లు పెరిగాయి. తద్వారా వాళ్ళకి జీవనోపాధి వచ్చింది. తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపడ్డాయి. అలాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చడంలో ప్రముఖ పాత్ర పోషించాడు మన జాతిపిత పాత్రాభినేశులు అని మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అలాంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 20 రోజుల క్రితం కూడా మనం మోడీ గారు 3 రోజుల్లో తేల్చి పారేశాడు. అసలు పార్లమెంట్, లోక్సభలో పెడతాం, రాజ్యసభలో పెడతాం, ప్రెసిడెంట్ అనుమతి చేయటం, చట్టం చేయటం అంతా కలిసిన 3 రోజుల్లో ఏమి ప్రతిపక్షాలు ఎంత గీ పెట్టినా లేకపోయినా కానీ దాన్ని చట్టం చేశాడు. ముఖ్యంగా నేను చెప్పేది మన ప్రాంత యొక్క దళిత, బడుగు, బలహీన వర్గాలకి, మైనార్టీ వర్గాలు ఆలోచించండి. వీళ్ళు చేసేది ఒకటి, పేరు మార్చడం. మహాత్మా గాంధీ గారి పేరు మార్చడమే జరిగింది. మొట్టమొదటి మోడీ గారు ఇందిరాగాంధీ మీద పడ్డాడు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి మీద పడ్డాడు, తర్వాత నేను మహాత్మా గాంధీ గారి కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి మోడీ గారు మహాత్మా గాంధీ గారికి కూడా ఎసరు పెట్టాడు. ఆయన ఎంత నియంత్రితం వెళ్తుందో ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా కోరుతున్నాను. ఒకటి, దీనికి ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా మన కూటమి ప్రభుత్వ నాయకులకి, అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ, వైసీపీ నాయకులు కానీ, టీడీపీ జనసేన నాయకులు కానీ ఆలోచించండి. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్లో 40% మీకు కట్ అవుతుంది. దానికి మీరు సమ్మతమేనా? మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతించకపోతే ఎందుకు ఖండించరు? మీ అభిప్రాయం ఎందుకు చెప్పరు అని చెప్పి అడుగుతున్నాం. ఏంటంటే ఈ కొత్తగా మొన్న కూడా ఇక్కడ జరిగింది. ఈ కొత్తగా జరిగినటువంటి మా పార్టీ సంస్థాగత పరిస్థితిలో కొత్తగా ఎన్ఎం సుధీర్ మధ్యలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయనది ప్రమాణ స్వీకారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉంది. మా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా రేపు 11 గంటలకు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తూ, అలాగే గ్రామీణ పథకానికి ఇస్తున్నటువంటి 90% మేము ఇచ్చేది 60%, 40% స్టేట్ గవర్నమెంట్ భరాయించాలి అని ఉంది. అసలు రాష్ట్రమే బడ్జెట్లో లోటులో ఉంటే ఇంకా 40% వేసుకునే కెపాసిటీ రాష్ట్రానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు వరకు మనకు సరైన రాజధాని లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఫండ్స్ లేక. అలాంటిది మన్నెత్తిని ఇంకా భారం మోపుతున్నారు. దాన్ని కూడా ఖండిస్తున్నాం. రేపు ఎన్ఎం సుధీర్ అని మా మిత్రుడు, తోటి లాయరు,
రేపు ప్రమాణ స్వీకారంగా చేస్తున్నాడు జిల్లా అధ్యక్షుడిగా. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవతక పనులు అంటే పనికి వచ్చే పనులు కాదు. మనం బ్యాంకులను విలీనం చేసుకుంటే వాళ్ళు అవిహీన చేస్తున్నారు. బ్యాంకులనేమో అనవసరమైన పద్ధతిలో నడిపిస్తున్నారు. ఇష్టానుసారంగా 0% పెట్టి కావాలని దాని మీద విపరీతంగా వడ్డీలు వేసేస్తున్నారు. బ్యాంకులకి కానీ ఇవాళ నేషనలైజ్డ్ బ్యాంకులకి కానీ చాలా దెబ్బ. అది పేద ప్రజలకి అనవసరమైన దెబ్బగా ఉంది. ఇలాగే రేపు మా మిత్రుడు ఎన్నో సుధీర్ గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు ఊరేగింపుకి మన కాంగ్రెస్ మిత్రులు, సహోదరులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించి ఆ మహానాయకునికి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం ఎడ్లపల్లి, కూచిపూడి, వేమూరు, కొల్లూరు, దోనేపూడి, వెల్లటూరు, బట్టిప్రోలు గ్రామాల్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావును కొనియాడారు. పేదవాడికి కూడు గూడు నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే అధికారం చేపట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావును ప్రశంసించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. అదే రీతిలో తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలన అందిస్తానని అన్నారు. ఎన్టీ రామారావు అడుగుజాడల్లో పార్టీని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు ధన్యవాదాలర్పించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, యలవర్తి బ్రహ్మానందం, ఎలమంచిలి బాజీ, తమ్మ శివారెడ్డి, గుదేటి బాలకోటిరెడ్డి, గాజుల వెంకట సుబ్బయ్య, తూనుగుంట సాయిబాబా, అమ్మిశెట్టి కిషోర్, బొల్లిమంత నాగకుమార్, మన్నేపసి, వేల్పుల రవిప్రసాద్, దొప్పలపూడి సుధాకర్, గొట్టిపాటి నరహరిప్రసాద్, షేక్ అరీఫ్, బండారు సూరిబాబు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయటం, ముఖ్యంగా పేదవాడికి తినటానికి తిండి, ఉండటానికి గోరు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 మహారాష్ట్రతో రూపాయలకి కిలో పక్కా నిర్మాణం, జనతా వస్త్రాల కంపెనీ 3 కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేకాదు పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసి తెలుగు వారి యొక్క కీర్తి ప్రతిష్టలను దిశగా చాటి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. తెలుగు వారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక తల ఎత్తుకొని తిరిగే విధంగా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబింప చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ 44 ఏళ్లలో పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదురు చూసింది. ఎన్నో సంక్షోభాల సుడిగుండాల్లో చిక్కుకుంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాటన్నిటినీ మళ్ళా తిప్పుకొని తలదన్నే విధంగా ముందుకి దూసుకెళ్లినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి బాట అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పేదవాడి కోసం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూడు గూడు గుడ్డ ఈరోజు దేశమంతా ఆచరించి చూపిస్తా ఉన్నాయి. పేదవాడికి తినడానికి తిండి పెట్టే విధానంలో కిలో 2 రూపాయలకి బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు గారు దేశంలోనే మొట్టమొదటిగా అందించినటువంటి ఘనత ఎన్టీ రామారావు. పక్కా గృహ నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవాళ దేశమంతా ఆ స్కీమ్ అమలవుతా ఉంది. పెన్షన్లు, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ స్కీమ్ 30 రూపాయలతో ప్రారంభించినటువంటి పథకం ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి పథకం. ఈ రోజు ఇదే రాష్ట్రంలో ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. వారి బాటలో పార్టీని నడిపిస్తూ కార్యకర్తలు ఉత్తేజితులు చేస్తూ నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీ పరంగా అండగా ఉండి ఈ పార్టీని 44 ఏళ్లలో 32 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటి వరకు పనిచేస్తా వచ్చాం. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చాడు. ఆయన నాయకత్వంలో భవిష్యత్ ఆలోచనలు, భవిష్యత్ తరాలకు సంబంధించి ఈ పారిశ్రామిక వృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెళ్లదోవలు తొక్కుతా ఉంది. వారందరినీ కూడా పెళ్లదారి నుంచి తప్పించి సన్మార్గంలో పెట్టి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామిక వృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో
ఉన్నటువంటి పార్టీగా ఒక క్రమశిక్షణాయుతంగా ముందుకు పోయే కార్యకర్తలుగా నిరంతరం ఎన్టీ రామారావు గారిని స్మరణకు తీసుకొచ్చుకుంటూ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కన్వెన్షన్ హాల్ నిర్వాహకులు ఈదరు వెంకట పూర్ణచంద్ర పొందిన ప్రత్యేక క్యాలెండర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఎన్టీఆర్ క్యాలెండర్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంజనీరింగ్ చదువుతున్న కొడాలి వంశీకృష్ణ అనే మెరిట్ విద్యార్థికి విద్యావసరాల నిమిత్తం ల్యాప్టాప్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 16వ వార్డు కౌన్సిలర్ దీవి అనితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, రావి చిన్ని, కోగంటి రోహిత్, జొన్నాదుల మహేష్, ఇతర పార్టీలను వివిధ స్థాయి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రక్షిత మంచి వృధా కావడంతో పాటు ప్రమాదానికి కారణమయ్యేలా తటాకం ఏర్పడిందని లోక్సత్తా ఆర్గనైజేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ మెంబర్ శరత్ చంద్ర అధికారుల తీరును ప్రశంసించారు. స్థానిక కొత్తపేటలోని రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎదుట రక్షిత మంచినీటి కొరకు వేసిన పైపుల నుండి మంచినీరు వృధా కావడంతో పాటు ప్రమాదకరమైన తటాకం ఏర్పడింది. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రమాదంగా మారిన గుంటను పూడ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేయడం పట్ల ఆదివారం శరత్ చంద్ర మీడియా ముఖ్యంగా తీవ్రంగా స్పందించారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సంబంధిత అధికారులపై తగు విధంగా చర్యలు తీసుకోవాలని పాలకులను డిమాండ్ చేశారు. వెంటనే మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మంచినీటి పథకాన్ని చూసే ఇంజనీర్ గారు కానీ మున్సిపల్ ఎంఈ గారు కానీ పట్టించుకుని వీళ్ళు దీన్ని వెంటనే అరెస్ట్ చేసి దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏమాత్రం తీసుకోలేదు. ఇట్లా గుడ్డ పెట్టడం కాదు, చుట్టుపక్కల మొత్తం 4 రకాలుగా వచ్చేసి 4 రకాలుగా బాదులు లాంటి చిన్న చిన్న స్టిక్స్ పెట్టేసి చుట్టూత రేడియం స్టిక్కర్ వచ్చి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాలి. అదేమీ లేదు. ఏదైనా హెడ్ ఇంజరీ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే బాధ్యత ఖచ్చితంగా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాల్సిన ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అవటమే కాకుండా రీసెంట్గా పందులు కూడా దీంట్లో పొరలే ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇది ఏదన్నా జరగకూడదు జరిగి ఈ బురద నీళ్లు ఆ పందుల మూలాన లేకపోతే ఏదన్నా కుక్కల మూలాన కానీ లోపలికి వెళ్తే ఇదంతా శానిటైజేషన్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కనుక ఏదన్నా కల్తీ జరిగి ఏదన్నా జరిగితే జరగకూడదు. మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. 5G ఎయిర్టెల్ 5G దానికోసం తీసుకున్నారు. దాంట్లో కొన్ని నెలలు అయిపోయింది. వాళ్ళకి టైం ఇచ్చినా కానీ మళ్ళీ రిపీటెడ్గా అడగటం మూలాన వాళ్ళకి మొన్న సంక్రాంతి వరకు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు వర్క్ మాత్రం 80% చేశారు. అది లోక్సత్తా తరపున పోరాడితే ఆ తీసేసిన గుంటల్ని పోడవటం జరిగింది, రీఫిల్ చేయటం జరిగింది. గుంటలు కాదు కావాల్సింది. సబ్ కాంట్రాక్టర్ గారిని అడిగితే ఏమంటున్నాడంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ 13 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి కట్టామండి అని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే స్పెసిఫికేషన్స్లో ఆ విధంగా లేదు, ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళే చేయాలండి, మాది ఇంకా 15% నుంచి 20% ఉంది అని అంటున్నారు. ఇట్లా కాకుండా సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత త్వరగా ఈ 13 లక్షల రూపాయలు వాళ్ళు కట్టారు కాబట్టి మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అవన్నీ కాంక్రీట్ లేయర్తో ప్రజలకు ఇబ్బంది లేకుండా సాధ్యమైన త్వరగా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద, అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఎయిర్టెల్కి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ మీద ఉంది. హిందూ సాంప్రదాయంలో చెట్టును, పుట్టను, జంతువును కూడా పూజిస్తూ ఉంటారు. కొల్లిపర మండలం హనుమాన్పాలెం పెదకట్ట వద్ద ఇటీవల ఒక చెట్టు కింద ఉన్న పుట్టను తొలగించి చెట్టు చుట్టూ దిమ్మెను ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి ప్రతిరోజు ఒక చింపాంజీ వచ్చి దిగాలుగా ఆవేదనగా కొద్దిసేపు సమయాన్ని గడిపి వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ ఉన్న చూపర్లకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొల్లిపర మండలం హనుమాన్పాలెం పెద్దకట్ట సమీపంలో ఒక చెట్టు, ఆ చెట్టు కింద పుట్ట ఉంటుండేవి. అయితే ఆ చెట్టు కింద ఉన్న పుట్టను తొలగించి చెట్టు చుట్టూ ఇటీవల ఒక దిమ్మెను కట్టారు. పుట్ట ఉండగా ఆ ప్రాంతంలో ఉండే ఒక చింపాంజీ పుట్టను తొలగించినప్పటి నుండి ఆ ప్రాంతంలో దిగాలుగా ఉండటం పాదచారులు గమనించారు. చింపాంజీ తీరు విచిత్రంగా ఉందనే భావన చూపర్లు వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన ఆ పుట్టలో ఏముందో ఆ వానరానికి ఎరుక. వేమూరు మండలం జంపని గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించి ధన్యవాదాలర్పించారు.
వేమూరు మండలం జంపని గ్రామంలో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘానివాళర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లా వాసుదేవనాయుడు, షేక్ అనీఫ్, కొడాలి వెంకట్రావు, వట్టిప్రోలు ఏబు, వేల్పుల రవిప్రసాద్, మేడికొండూరు శ్రీను, వేల్పుల జయప్రకాష్, గవిని లక్ష్మీదుర్గ, నందకిషోర్, కల్వమణి, ముద్రబోయిన రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి పార్టీని ప్రజలందరికీ చేరువ చేసి రాజకీయం అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. కిలో 2 రూపాయల బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదవాడికి తాటాకు బొంగులని ఇచ్చి వారి యొక్క నివాస గృహాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కలిగించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. దళితులకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా రాజకీయాన్ని అందించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని కోరుకుంటూ మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించి ఆ మహానేతకు ఘన్యవాళర్పించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి శివాలయం సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలపగా సిటీ బస్టాండ్ సెంటర్, రైలుపేట బోస్బొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు తెలిపారు. అనంతరం పులిహోరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవేని శ్రీనిత, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, మండల సమైక్య అధ్యక్షురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లు నరసింహారావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీ కృష్ణప్రసాద్, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్ సభ్యులు గద్దె వాసు, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్నుఖాన్, పార్టీ నాయకులు పసువేటి రవి యాదవ్, ఏమినేని కోటేశ్వరరావు, నర్రా శ్రీనివాసరావు, ఉన్నం బాబురావు, తాడిపోయిన ఏడుకొండలు, పర్వతేని హర్ష, నక్క చిరంజీవి, ఎద్దు ప్రసాద్, నాయుడు బాబురావు, పసుపులేటి వరదరాజులు, కొంగర సుధీర్, జంపాల రవీంద్ర, కరిముల్లా, కేశమనేని వాసుబాబు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యోగ పురుషుడు, ఆంధ్రుల ఆశాజ్యోతి అన్న ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో ఆయనకి ఘనంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటం అదొక దేశంలోని చరిత్ర. అలాగే ఆయన చేసిన సంస్కరణలు, పెన్షన్ విధానం కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన చేసిన కృషి కానివ్వండి, యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోకి తీసుకురావటం కానివ్వండి, అలాగే ప్రతిదీ కూడా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఏవైతే ఆశయాలు చెప్పాడో పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, అలానే ఆయన వచ్చిన తర్వాతే 2 రూపాయల కిలో బియ్యం అనే సంక్షేమ పథకం కానీ, జనతా పంచలు కానీ, ఆ రోజుల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం పేదలకి లేదా దళితులకి లేదా నిరుపేదలకి 2 బొంగులు 4 తాటాకు ఇచ్చిన రోజుల్లోనే రూఫ్ కాంట్రాక్టు గృహాలు నిర్మించడం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ స్థాయిలో విశేషమైనటువంటి కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన స్థానం కల్పించడం, అలానే మదరాశీలుగా పిలువబడేటువంటి తెలుగు జాతిని తెలుగువారుగా ఆత్మాభిమానం పెంచే విధంగా దోహదపడతాం. అవన్నీ కూడా ఆయన ఆశయాల్లో ఒక భాగమే. ఈరోజు ఆయన ఆశయాలని పెట్టుకునే ఏ రోజైతే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చారో, తెలుగుదేశం పార్టీ స్థాపించారో, ఆనాటి నుండే అనేక బీసీ వర్గాలకి, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావటం, రాజకీయం అనేది తెరిచిన పుస్తకంలో చేసినటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రదాత స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలందరికీ చిరస్మరణీయులని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మనే రత్నప్రసాద్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహానేతకు ధన్యవాదాలర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రం అమృతూరులోని పెన్షన్ల భవనంలో అమృతూరు గ్రామానికి చెందిన దొడ్డపేని రాధాకృష్ణ, గోవాడ భుజంగరావుల జ్ఞాపకార్థం ఎన్టీఆర్ అభిమానుల ఆర్థిక సహాయంతో 40 మంది ఆటో డ్రైవర్లకు ప్రవాస భారతీయుడు మలిపెద్ది వెంకటమురళి, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కరరావు చేతుల మీదుగా ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ పేదల పెన్నిధి సంక్షేమ కార్యక్రమాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని ఆయన స్ఫూర్తితో గత 17 సంవత్సరాల నుండి సంవత్సరానికి 2,000 మందికి సుమారు 70 సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదలకు తమ కుటుంబ సభ్యులు, దాతలు, మిత్రమండలి సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వివరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన అభిమానం స్మరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దొడ్డపైన రత్తయ్య, వెంకటేశ్వరరావు, వెనిగండ్ల హరిబాబు, గోవాడ కృష్ణచంద్, నారా శ్రీకాంత్, వెలిపెద్ది సర్విజ్జి, శరణు శంకర్, మహంకాళి రవి, కనగాల తేజ, యశ్వంత్, చేకూరి శ్రీనివాసరావు, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 2,000 మందికి సుమారు 70-80 కార్యక్రమాల ద్వారా నెలకు 6 కార్యక్రమాలతో మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి నెల మరి ఏదో ఒక వృత్తాపత్తిగా మరి మా మిత్రులు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి. మరి అటువంటి మహానుభావుడు 30 సంవత్సరాలు అయింది, 30వ సంవత్సరం వర్ధంతి కాబట్టి ఇది కూడా కార్యకర్తల పేరు మీద ఇస్తే బాగుంటుందని దొడ్డపేని రాధాకృష్ణ, గోవాడ భుజంగరావు పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. మరి మనం తలుసుకున్న మరి మేము ఇచ్చేది కూడా చూడండి, పర్యావరణ పరిరక్షణ. మీరు అందుకే అన్ని గుడ్డ సంచులతోనే ఇస్తున్నాం. సంవత్సరం కూడా ఇటువంటి రత్నప్రసాద్ గారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా దాదాపు నేను కూడా నడిపిస్తూ ఉంటాడు, నేను వస్తూ ఉంటాను. కానీ ఇటువంటి కార్యక్రమాలను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిసారి కూడా మరి పేదలకు మరి అటు రామారావు గారిది వర్ధంతి సందర్భం ఇటువంటి అంటే మరి మహానుభావుడు. మరి ఆయన పుణ్యమా అంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, అప్పుడు టీచర్స్. మరి దాంట్లో నేను ఒకడిని. అట్లా అటువంటి మహానుభావుడు ఆయన వర్ధంతి ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కారణజనుడు యుగ పురుషుడు ఎన్టీఆర్ స్ఫూర్తివంతమైన సంస్కరణలే నేటి కూటమి పాలకులకు ఆదర్శం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సామాజిక ప్రయోజన సేవలతో స్వర్గీయ ఎన్టీఆర్ కు తెలుగు తమ్ముళ్ల ఘన నివాళి. సుఖవంతమైన జీవన గమనానికి నడక దినచర్యలో భాగం కావాలి. వాకర్స్ క్లబ్ వార్షికోత్సవ సభలో పేర్కొన్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వక్ఫ్ బోర్డు ఆస్తులను ముస్లింస్ ప్రయోజనం కోసమే పాలకులు వినియోగించాలి. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తీర్మానం కన్వీనర్ ఖలీల్. ఏవీ హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.